భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సిక్కింలో మోదీ ఫుట్బాల్ సందడి. 4000 కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టుల జాతర. హర్ముజ్ జలసంధిని తెరిచేందుకు 3 షరతులు పెట్టిన ఇరాన్. ససేమిరా అంటున్న అమెరికా. విశాఖలో గూగుల్ ఏఐ హబ్. చంద్రబాబు అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా శంకుస్థాపన. తప్పు చేసిన వారిని వదిలేసి మన్య క్రిషాంక్ ను అరెస్టు చేయడం దుర్మార్గం. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపణ. కొడైకెనాల్ పర్యటించిన తమిళనాడు ముఖ్యమంత్రి. పర్యాటకులతో సరదాగా ముచ్చరించిన స్టాలిన్. సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు. ఒడిశాలో కన్నీళ్లు పట్టించిన ఘటన. ఏబిఎన్ రాధాకృష్ణపై వైకాపా జిల్లా పార్టీ నాయకుల ఫిర్యాదు. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర అసహనం. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ పద్ధతుల్లో నిర్వహిస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన కీమోథెరపీ నుండి మరెన్నో చికిత్సల్ని అందుబాటులో ఉంచాం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు. ఘన స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. పసిరి ప్రియులకు ఊరట. తగిన బంగారం వెండి ధరలు. ఐపీఎల్లో ఘోర పరాజయం. గతాన్ని వదిలేయాలన్న ఢిల్లీ కెప్టెన్. అశ్విరెడ్డి కేసులో సంచలన విషయాలు. ఆత్మహత్య బెదిరింపులు. సిక్కిం రాష్ట్రం భారత యూనియన్లో చేరి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గ్యాంగ్టక్ వెళ్లారు. తన పర్యటన సందర్భంగా ఈ ఉదయం పాల్సో స్టేడియంలో యువతీ యువకులతో కలిసి ప్రధాని ఫుట్బాల్ ఆడారు. ఎంతో బిజీగా ఉండే ప్రధాని కాసేపు యువతతో కలిసి ఆటను ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా తన సంతోషాన్ని ఎక్స్ వేదికగా ఆయన పంచుకున్నారు. నా చిన్న స్నేహితులతో ఫుట్బాల్ ఆడడం చాలా సంతోషంగా, సరదాగా, ఉత్తేజంగా అనిపించిందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా, వైద్య, మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించి 4000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. సిక్కిం యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్, హెలెన్ లెప్చా మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం వంటివి ఇందులో కీలకం. ఈ పర్యటనలో భాగంగా ఈశాన్య రాష్ట్రాల కోసం 6 క్రికెట్ అకాడమీలను కూడా ప్రధాని ప్రకటించారు. आज आर्थिक प्रगति और संसाधनों को लेकर विश्व का नजरिया तेजी से बदल रहा है। आज दुनिया सस्टेनेबल लाइफस्टाइल की बात कर रही है। आज क्लीन एनर्जी पर दुनिया का फोकस है। आज ऑर्गेनिक फूड्स को प्राथमिकता दी जा रही है।
मुझे खुशी है कि हमारा नॉर्थ ईस्ट और सिक्किम इस फ्यूचरिस्टिक ग्रोथ का बड़ा केंद्र है। सिक्किम ने पूरे देश को दिशा दिखाई है। सिक्किम ने तो 10 साल पहले 2016 में ही पूरे राज्य को ऑर्गेनिक स्टेट घोषित कर दिया था। हमारा डेमाजोंग अब केवल राइस उत्पादन के लिए नहीं जाना जाता, उसकी पहचान अब ऑर्गेनिक राइस के लिए जो होने लगी है। बड़ी इलायची, अदरक, हल्दी, एवोकाडो, कीवी, ऐसे कितने ही उत्पाद देश और दुनिया के बाजार तक पहुंच रहे हैं। सिक्किम में मेडिसिनल प्लांट्स की भी सैकड़ों प्रजातियां पाई जाती है। ये भी स्थानीय लोगों की आय बढ़ाने का जरिया बन रही है। साथियों, ऑर्गेनिक और प्राकृतिक खेती का सिक्किम का मॉडल ये पूरे देश के लिए एक प्रेरणा है। सिक्किम की लाइफस्टाइल, सिक्किम के संकल्प आज ये देश के विजन का हिस्सा बन चुके हैं। यहां प्राकृतिक खेती को बढ़ावा देने अब ऑर्गेनिक प्रोसेसिंग प्लांट भी शुरू किए गए हैं। इससे किसानों को बाजार से सीधा जुड़ने का मौका मिल रहा है। साथियों, सिक्किम की आर्थिक प्रगति में एक बहुत बड़ी भूमिका यहां के सेल्फ हेल्प ग्रुप और इन महिलाओं की भी है। इन सेल्फ हेल्प ग्रुप के प्रोडक्ट बड़े बाजारों तक पहुंचे, डिजिटल इंडिया इसमें एक बड़ी भूमिका निभा रहा है। स्वयं सिक्किम जैसे प्लेटफॉर्म आज इन महिलाओं को सशक्त बना रहे हैं। అమెరికాతో నెలకొన్న ఉద్రిక్తతను తగ్గించుకుని యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరాన్ ముందుకొచ్చింది. వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని, అయితే అందుకు తన షరతుల్ని అంగీకరించాలని అమెరికాకు ప్రతిపాదించింది. ఈ మేరకు ఒమన్, పాకిస్తాన్ వంటి మధ్యవర్తుల ద్వారా టెహ్రాన్ తన ప్రణాళిక పంపింది. అయితే ఇరాన్ పెట్టిన షరతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్వి మధ్యవర్తిత్వ దేశాల ద్వారా అమెరికాకు 3 షరతులతో కూడిన ప్రతిపాదన పంపారు. వాటిలో ముఖ్యమైనవి ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన నౌకా దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేయాలి, ఇరాన్ అణు కార్యక్రమంపై జరగాల్సిన చర్చల్ని వాయిదా వేయాలి. ఈ 2 ప్రధాన షరతులకు అంగీకరిస్తే హార్ముజ్ జలసంధిని వాణిజ్యానికి తెరచి యుద్ధ వాతావరణానికి తెరదించుతామని ఇరాన్ తెలిపింది. ఇరాన్ అణ్వాయుధాల్ని సొంతం చేసుకోకుండా నిరోధించడమే తన ప్రధాన లక్ష్యమని ట్రంప్ మొదటి నుండి స్పష్టం చేస్తున్నారు. ఇక ఈ కారణంతోనే ఆయన యుద్ధానికి దిగారు. ఇప్పుడు ఇరాన్ ప్రతిపాదనలో అణు చర్చల్ని వాయిదా వేయాలన్న నిబంధన ఉండడం ట్రంప్ అసంతృప్తికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా స్పందించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని మినహాయించి ఎలాంటి ఒప్పందాన్ని అంగీకరించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ఏ ఒప్పందం జరిగినా అది ఇరాన్ను అణ్వాయుధం వైపు వెళ్లకుండా ఖచ్చితంగా నిరోధించేలా ఉండాలని ఆయన ఫ్యాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో అన్నారు. The Straits is basically the equivalent of an economic nuclear weapon that they're trying to use against the world. And they're bragging about it. They're putting up billboards in Tehran bragging about how they can hold 25% or 20% of the world's energy hostage. Imagine if those same people had access to a nuclear weapon. They would hold the whole region hostage. ఏపీలో టెక్నాలజీ రంగంలో మరో భారీ పెట్టుబడికి అడుగుపడింది. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేయనున్న క్లౌడ్ ఏఐ హబ్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఐటీ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. అదాని కనెక్ట్స్, ఎయిర్టెల్ నెక్స్ట్ భాగస్వామ్యంతో గూగుల్ సుమారు $15 బిలియన్ భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపడుతుంది. విశాఖ జిల్లా తర్లువాడలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ నిర్మించనున్నారు. ఈ మెగా ప్రాజెక్టు కోసం తర్లువాడ, రాంబెల్లి, అడవివరం ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 600 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గూగుల్ ఎక్స్పీరియన్స్ జోన్ను సందర్శించి అక్కడ టెక్నాలజీ పరిశీలించారు. ఈ ప్రాజెక్టుతో విశాఖ నగరం గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్లో కీలక స్థానం సంపాదించనుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరిచిపోలేని రోజు, ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోయే రోజు ఈ రోజు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అదే సమయంలో గూగుల్ ఈ రోజు విశాఖపట్నంకు వచ్చిందంటే మనందరికి గర్వకారణం. గూగుల్ రాక విశాఖపట్నానికే కాదు ఆంధ్రప్రదేశ్ కు ఒక గేమ్ చేంజర్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. 30 ఏళ్లకు మునుపు 1997లో హైటెక్ సిటీతో ప్రారంభించాం హైదరాబాద్ లో. ఆ తర్వాత సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశాం. ఈ రోజు భారతదేశంలో హైయెస్ట్ పెర్ కాపిటా ఇన్కమ్ తెలంగాణ, మోస్ట్ లివబుల్ సిటీ Hyderabad. That is the contribution you have made at that time. I am very happy for that to remember now. Today, all of us has to write this day. 2026
2026, April 28, it will be remembered forever in the history of India, especially in the history of Andhra Pradesh. ఆ రోజు ఏ విధంగా అయితే హైటెక్ సిటీ ఐటీ విప్లవానికి నాంది పలికిందో, ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ ఏపీ టెక్నాలజీకే కాదు భారతదేశానికి ఒక గ్రోత్ ఇంజన్ గా తయారవుతుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు, రైతుల ఇబ్బందులు, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు, సీట్లు, కమిషన్లు వేస్తూ అణిచివేసే కుట్ర చేస్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్తో పాటు మరో 7 పార్టీ కార్యకర్తల్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసుల తీరుపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్యం కల్పిస్తామని చెప్పి నేడు నియంత్రణలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇవాళ క్రిషాంక్ గారి మీద పెట్టిన కేసు, క్రిషాంక్ గారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాడు. ఆయన మా నాయకులు కేసీఆర్ గారి మీద, మా పార్టీ నాయకులు కేటీఆర్ గారి మీద, మా పార్టీ నాయకుల మీద ఫేక్ పోస్టులు పెడతా ఉన్నారు, తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తా ఉన్నారు అని ఎవరైతే ఆ వార్తలు ప్రచారం చేశారో, ఎవరైతే తన మొబైల్ నుంచి ఈ పోస్టులు చేశాడో ఆ మొబైల్ ఫోన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చాడు. పోలీసులకు ఈ మొబైల్లో అన్ని ఆధారాలు ఉన్నాయి, ఈ మొబైల్ నుంచే ఇగో మా కేసీఆర్ గారి మీద, మా పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు, అక్రమ పోస్టులు పెట్టారు, దుష్ప్రచారం చేస్తా ఉన్నారు, ఈ మొబైల్లో అన్ని ఆధారాలు ఉన్నాయని అతని చేతి నుంచి మొబైల్ తీసుకొని పోలీస్ స్టేషన్ లో పోలీసులకు కంప్లైంట్ కాపీతో పాటు మొబైల్ అందజేయడం జరిగింది. ఇప్పుడు ఎవరి మీద కేసు బుక్ చేయాలి? ఎవరైతే బీఆర్ఎస్ నాయకుల మీద ఫేక్ పోస్టులు పెట్టినారో, తప్పుడు పోస్టింగ్లు పెట్టి తప్పుడు వార్తలు రాసినారో వాళ్ళ మీద కేసు పెట్టలే. కంప్లైంట్ ఇచ్చిన క్రిషాంక్ మీద, క్రిషాంక్ తో ఉండే కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళని ఎలా జైల్లో నిర్బంధించారు. ఇది ఎట్లుందంటే, దొంగతనం చేసిన వాడిని విడిచిపెట్టి అరే తప్పు చేసిండు అని పోలీసుల దగ్గరికి వెళ్తే నిన్నే లోపల పెట్టినట్టున్నది. అంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వాళ్ళ మీదనే కేసు పెట్టి జైల్లో పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకేం చేసిండ్రు? నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఎవడైతే ఫేక్ పోస్టులు పెట్టిండో, ఎవడైతే బీఆర్ఎస్ నాయకుల మీద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకులు కేసీఆర్. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిండిగల్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కొడైకెనాల్లో పర్యటించారు. స్టార్ లేక వద్ద ఆయన దాదాపు 2 కిలోమీటర్ల మేర నడకతో పాటు సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, పర్యాటకులతో సరదాగా ముచ్చరించిన స్టాలిన్ వారితో కలిసి ఉత్సాహంగా సెల్ఫీలు దిగారు. ముఖ్యమంత్రి సామాన్యుల్లా కలివిడిగా తిరగడంతో ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఒడిశాలోని కియోన్జర్ జిల్లాలో మానవత్వాన్ని తలదన్నేలా నిబంధన ఓ నిరుపేద జీవితంతో ఎలా ఆడుకున్నాయో తెలిపే హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన తన సోదరి బ్యాంకు ఖాతాలో ఉన్న 19,300 విత్డ్రా చేసుకునేందుకు ఆమె అస్థి పంజరాన్ని భుజాలపై వేసుకుంటూ ఒక వ్యక్తి సుమారు 3 కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు చేరుకున్నాడు. ఈ దృశ్యం చూసిన స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే కియోన్జర్ జిల్లాలోని దియానలి గ్రామానికి చెందిన గిరిజనుడు జితు ముండా సోదరి కక్రా ముండా 2 నెలల క్రితం మరణించింది. ఆమె భర్త ఏకైక సంతానం కూడా ముందే చనిపోవడంతో జితు ఒక్కడే ఆమెకు దగ్గరి బంధువుగా మిగిలాడు. కక్రా పేరు మీద మల్లిపసిలోని ఒడిశా గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉండగా అందులో 13,300 ఉన్నాయి. ఆ డబ్బును తీసుకునేందుకు జితు బ్యాంకుకు ఆశ్రయించగా మేనేజర్ నిబంధన ప్రకారం అడ్డు చెప్పారు. ఖాతాదారు స్వయంగా రావాలని లేదా చట్టబద్ధమైన వారసత్వ పత్రాలు, మరణ ధృవీకరణ పత్రం సమర్పించాలని కోరారు. చదువుకోని నిరుపేద గిరిజనులైన జితుకు ఆ పత్రాలు ఎలా పొందాలో తెలియలేదు. అధికారుల ప్రక్రియ అర్థం కాక నిస్సహాయంతో వెనక్కి తిరిగాడు. చేసేది ఏమి లేక సోమవారం రోజున గ్రామ శ్మశానానికి వెళ్లాడు. అక్కడ తన సోదరిని ఖననం చేసిన చోట తవ్వి ఆమె అస్థికల్ని, అస్థి పంజరాన్ని ఓ బట్టలో చుట్టాడు. బగబగ మండే ఎండలో ఆ మూటను భుజాన వేసుకుని బ్యాంకుకు బయలుదేరాడు. అస్థి పంజరంతో బ్యాంకు వద్దకు వచ్చిన జితును చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కొందరు ఏడవగా మరికొందరు బ్యాంక్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పేదవాడు తన డబ్బు తీసుకోవడం ఇంత కష్టమా అని ప్రశ్నించారు. సర్పంచ్తో విచారణ జరపకుండా కేవలం కాగితాలకే విలువ ఇచ్చి మానవత్వాన్ని మరిచారని మండిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జితును శాంతింపజేశారు. మానవత దృక్పథంతో ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై బ్యాంకు నుండి వివరణ కోరుతామని పోలీసులు తెలిపారు.
ఏబిఎన్ ఛానల్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యుల్ని మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లతో పాటు హైదరాబాద్లోనూ ఫిర్యాదులు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణపై ఎన్టీఆర్ జిల్లా వైకాపా నాయకులు సోమవారం విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినేష్, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మేయర్ రాయడం భాగ్యలక్ష్మి, నాయకులు పూనూర గౌతమ్ రెడ్డి, వంగవీటి నరేంద్ర, తన్నీరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏబిఎన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా లోకాన్ని ఉద్దేశించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు విత్డ్రా చేసుకోవాలని, క్షమాపణ చెప్పాలని, అది ప్రసారం చేసినటువంటి ఏబిఎన్ మీద, రాధాకృష్ణ గారి మీద చర్యలు చేపట్టాలని చెప్పని గత నెలలో 175 నియోజకవర్గాల్లో కూడా మేము కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. పోలీసులు రకరకాలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కొంతమంది కంప్లైంట్స్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, కొంతమంది వాళ్ళ స్టాఫ్ని తీసుకోమంటున్నారు. కేసు రిజిస్టర్ అయిందా అవ్వలేదా దానికి పర్యవసానంగా, దానికి కొనసాగింపుగా ఈరోజు పోలీస్ కమిషనర్ గారి ఆఫీసులో మరొక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది మేము అధికారులకు ఇచ్చిన, అలాగే పబ్లిక్ గ్రీవెన్స్లో ఇచ్చిన చర్యలు మాత్రం చేపట్టాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. నేను అడుగుతా ఉన్నా, మీ కుటుంబ సభ్యులు అంటేనేమో మీకు పొడుచుకొచ్చిద్దా? మా కుటుంబ సభ్యులు అంటే మీకు ఆనందమా? ఏమైపోయావు చంద్రబాబు నాయుడు? ఎంత రాక్షస ఆనందమా నీకు? కలంపోటు గారు రాధాకృష్ణ ఆ భాషని, అతని అసహ్యమైన పదజాలాన్ని మీరు సమర్థిస్తావా? చంద్రబాబు నాయుడు 76 సంవత్సరాల చంద్రబాబు నాయుడు కన్నా మనసుంటే, మానవత్వం ఉంటే ఈనాటికైనా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి, నువ్వు 45 సంవత్సరాల పాటు సీనియర్ అని చెప్పుకుంటున్నావు కదా. రాధాకృష్ణ మాట్లాడిన మాటను ఒక్కసారి నువ్వు విను, దాన్ని తప్పు అని చెప్పకపోతే నువ్వు నిజంగా నికృష్టుడుగా మారుతావు చంద్రబాబు నాయుడు అని చెప్పి అంటా ఉన్నాం. దయచేసి పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నాం, పోలీస్ కమిషనర్ గారు, ఇంతమంది నాయకులు వచ్చాం కదా, ఒక సమస్య మీద మొమరాండం తీసుకోవడానికి కూడా, వినతి పత్రం తీసుకోవడానికి కూడా మీకు మనసు ఒప్పట్లేదని చెప్పి అడుగుతా ఉన్నా. మీకు కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, మీరు కూడా బాధ్యత గల అధికారి కదా. కనీసం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయి కమిటీ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలను రద్దు చేశాం. మా అధినేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు బూత్ స్థాయి నుండి అన్ని స్థాయిల్లో పార్టీ నూతన కమిటీలు వేస్తాం. ప్రతి నియోజకవర్గంలోని కార్యకర్తలందరికీ శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ పద్ధతుల్లో నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అట్లాగే పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం మీద కూడా చాలా విస్తృతమైన చర్చ జరిగింది. సభ్యత్వ నమోదు, పార్టీ యొక్క కమిటీలు, ఇవన్నిటి విషయంలో చర్చ జరిగింది. పార్టీ కమిటీలో ఇవాళ పార్టీ మీటింగ్లో ఈరోజు ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలు ఎక్సెప్ట్ స్టేట్ కమిటీ మినహా అన్ని కమిటీలను కూడా ఈరోజుతో రద్దు చేయడం జరిగింది. ఎందుకు అంటే కొత్త కమిటీలు వేసుకోవాలి, మెంబర్షిప్ వేయాలి, కాబట్టి దానికి మార్గం సుగమం చేయడానికి అన్ని కమిటీలను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే గ్రామ కమిటీ నుంచి మొదలు పెడితే అన్ని కమిటీలు, జిల్లా కమిటీ దాకా అన్ని కమిటీలను కూడా రద్దు చేయడం జరిగింది. కేవలం ఒక స్టేట్ కమిటీ మాత్రమే ఫంక్షనల్గా ఉంటుంది. ఆ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో మెంబర్షిప్ కార్యక్రమానికి పోతాం. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ మెంబర్షిప్ కార్యక్రమాన్ని కూడా రెండు మార్గాల్లో చేస్తాం. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్. అంటే ఆన్లైన్ అంటే డిజిటల్ మోడ్లో, ఆఫ్లైన్ అంటే మరి పుస్తకాల ద్వారా, మెంబర్షిప్ పుస్తకాల ద్వారా 2 మార్గాలుగా తప్పకుండా చేస్తాము. మా ఆలోచనల్లో ఒకటే, రాశి కంటే వాసి ముఖ్యం. అందుకే ఎంత సభ్యత్వము, ఎన్ని లక్షలు అన్నదానికంటే కూడా మరి ఎంత క్వాలిటేటివ్గా మనం మెంబర్షిప్ చేయాలి, తెలంగాణకి ఒక రక్షణ కవచంలాగా ఎట్లా మన కార్యకర్తలు, మన నాయకత్వం నిలబడాలి అనే ఆలోచనతో మరి వారిని కేవలం మెంబర్షిప్ చేయడమే కాకుండా, మెంబర్షిప్ జరిగిన అనంతరం కమిటీల నిర్మాణం మాత్రమే కాకుండా ఆయా కమిటీలకు మరి మొత్తం ప్రతి నియోజకవర్గంలోని మరి ముఖ్యమైన కార్యకర్తలందరికీ కూడా శిక్షణా తరగతులు కూడా, నాయకత్వానికి అట్లాగే మరి కార్యకర్తలకు కూడా శిక్షణా తరగతులు పెట్టాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. షెడ్యూల్ మొత్తం కూడా మీకు తొందరలోనే వెల్లడిస్తాము. ఎందుకంటే ముందుగాల
కొంత దానికి ప్రిపరేటరీ వర్క్ ఉంది. ఆ ప్రిపరేటరీ వర్క్ అయిన వెంటనే, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న రాష్ట్రంలో అన్ని వ్యాధులకు సంబంధించిన 90% ట్రీట్మెంట్ జిల్లా స్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలనేది ప్రభుత్వ సంకల్పమని, అందుకే అన్ని రకాల వైద్య సౌకర్యాల్ని జిల్లా స్థాయిలోనే అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన కీమోథెరపీ నుండి మరెన్నో చికిత్సల్ని అందుబాటులో ఉంచాం. ప్రజా ఆరోగ్య సంరక్షణ ప్రజా ప్రభుత్వ సంకల్పమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. In this way, and moreover, recently we have taken a policy to establish another 79 dialysis centers. Already we are running 102 dialysis centers. We are going to start another 79 dialysis centers under the PPP model. So our concentration is on NCD, keeping in view the referral system. Somewhere we are weak in the referral system, whether it is the PSC, whether PSC, the CSC, the area hospital or the teaching hospital. The first and the primary thing is the referral system should be strengthened. The overall policy of the government with regard to the health, where the government is uncompromised. If the government is uncompromised, we want to today almost 140 crores we are spending every month on our Arogyasri. 140 crores, where the share of the private hospitals, empaneled hospitals is about 50%, and the share of the government is about 50%. And we want to strengthen. భారత ఉపరాష్ట్రపతి పిసిపి రాధాకృష్ణన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమలలో బస చేసిన ఆయన ఈరోజు ఉదయం ఆలయ మహాద్వారం వద్దకు చేరుకోగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంట రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఉన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఉపరాష్ట్రపతికి వేద ఆశీర్వచనం చేయగా టీటీడీ అధికారులు స్వామివారి శేషవస్త్రం తీర్థప్రసాదాలు అందించారు. తిరుమల పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉపరాష్ట్రపతి తిరుపతిలోని శ్రీ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ప్రత్యేకంగా గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణ గారు తిరుమల శ్రీవారి దర్శనానికి రావడం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున ఇక్కడ వారి కేబినెట్ మంత్రిగా నేను వారికి ఇన్ఛార్జిగా ఇక్కడికి రావడం జరిగింది. నిన్న ఎయిర్పోర్ట్లో వారిని రిసీవ్ చేసుకున్న తర్వాత ఇవాళ దర్శనం, స్వామివారి దర్శనం, అలాగే కిందకి వెళ్ళిన తర్వాత పద్మావతి అమ్మవారి యొక్క దర్శనం తర్వాత వారి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికంతా ప్రభుత్వం నుంచి మంత్రిగా నేను, ప్రిన్సిపల్ సెక్రటరీగా హరి జవహర్ లాల్ గారు, అందరం ఇతర అధికారులందరితోటి కలిసి వారికి స్వాగతం చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడడం, గ్లోబల్ డిమాండ్ తగ్గడంతో ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత నేపథ్యంలో బులియన్ మార్కెట్లో కొంతకాలంగా కొనసాగుతున్న ఒడిదుడుకులు తాజాగా ధరల తగ్గుదలకు దారితీశాయి. పసిడి వెండి ధరలు ఒక్కసారిగా దిగి రావడంతో కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ సమాచారం ప్రకారం మంగళవారం ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $710 తగ్గి 1,53,000కు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారంపై 650 తగ్గి 10 గ్రాముల ధర 1,40,250గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 1,53,150, 22 క్యారెట్ల ధర 1,40,400గా ఉంది. బంగారం బాట్లోని వెండి ధరలు కూడా భారీ పతనాన్ని నమోదు చేశాయి. కిలో వెండిపై ఏకంగా 4,000 వరకు ధర తగ్గించి ఈ తగ్గుదలతో హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 2,65,000కు చేరుకుంది. ఢిల్లీ, బెంగళూరులో కిలో వెండి 2,60,000 వద్ద అమ్ముడవుతుండగా చెన్నైలో 2,65,000గా నమోదైంది. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువ ఆధారంగా ధరలో హెచ్చుతగ్గులు కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఎదురైన ఘోర పరాజయాన్ని వెంటనే మర్చిపోయి ముందుకు సాగాలని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ తన జట్టు సభ్యులకు పిలుపునిచ్చారు. జట్టులో ప్రతికూల ఆలోచన వస్తే మరిన్ని ఓటాలు తప్పని, అందుకే సానుకూల దృక్పథంతో ఉండడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. సోమవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు జోష్ హేజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 75 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆర్సీబీ 81 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో ఢిల్లీ
వరుసగా 3వ పరాజయాన్ని మూటగట్టుకుంది. మ్యాచ్ అనంతరం అక్షర్ మాట్లాడారు. ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు, కానీ ఈ ఓటమిని ఇక్కడ వదిలేసి తర్వాతి మ్యాచ్పై దృష్టి పెట్టాలి. ఆర్సీబీ బౌలర్లు ప్రపంచ స్థాయి బౌలర్లు వారి బంతిని బాగా స్వింగ్ చేశారు. మా బ్యాటర్లు ఆ స్వింగ్ను కాస్త మెరుగ్గా ఎదుర్కొని అంటే ఫలితం మరోలా ఉండేది. అయినా క్రెడిట్ వారికి దక్కుతుందని వివరించారు. ఒక చెడ్డ మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన ఒకరినొకరు నిందించుకోవడం సరికాదు, సానుకూలంగా ఉంటేనే రాణించగలం. అందుకే ఈ ఓటమిని మర్చిపోయి సరైన మైండ్ సెట్ తో ముందుకు సాగాలని అక్షర్ తన జట్టుకు దిశానిర్దేశం చేశాడు. టాలీవుడ్ నటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అశు రెడ్డి చుట్టూ అల్లుకున్న హనీ ట్రాప్ ఆరోపణ ఉదంతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సంచలనం సృష్టిస్తుంది. అశు గురించి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ధర్మేంద్ర పలు సంచలన విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా తాను ఇచ్చిన డబ్బును అడిగినప్పుడల్లా ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించేదని ఆయన కీలక విషయాన్ని తెలిపారు. పెళ్లి చేసుకుంటామని సాకుతో అశు రెడ్డి ఆమె కుటుంబ సభ్యులు తనను నిలువున ముంచారని ధర్మేంద్ర ఆరోపించారు. 2018 నుండి 2025 వరకు సాగిన ఈ వ్యవహారంలో ఆస్తులు నగదు రూపంలో సుమారు 9.35 కోట్లు కాజేసినట్లు పోలీసుల ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ప్రారంభంలో తన ఎడ్యుకేషన్ లోన్, వీసా సమస్యలు, సినీ కెరీర్ ఖర్చుల పేరుతో అశురెడ్డి తన నుండి భారీగా డబ్బు తీసుకున్నట్లు ధర్మేంద్ర తెలిపారు. ధర్మేంద్ర ఇచ్చిన డబ్బుతో అశురెడ్డి మణికొండలో ఒక ఫ్లాట్, 1.80 కోట్ల అడ్వాన్స్, సుమారు 5 కిలోల బంగారం, ఖరీదైన కార్లు కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులు పేర్కొన్నారు. డబ్బులు తిరిగి అడిగినప్పుడల్లా తాను ఆత్మహత్య చేసుకుంటామని అశురెడ్డి బెదిరించదని, గతంలో 3 సార్లు ఆత్మహత్య యత్నం కూడా చేసిందని బాధితుడు వెల్లడించారు. ఈ ఆరోపణని అశురెడ్డి సోషల్ మీడియా వేదికగా ఖండించారు. తనపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిక్కింలో మోదీ ఫుట్బాల్ సందడి, 4000 కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టుల జాతర. హర్ముజ్ జలసంధిని తెరిచేందుకు 3 షరతులు పెట్టిన ఇరాన్, ససేమిరా అంటున్న అమెరికా. విశాఖలో గూగుల్ ఏఐ హబ్, చంద్రబాబు అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా శంకుస్థాపన. తప్పు చేసిన వారిని వదిలేసి మన్య క్రిషాంక్ ను అరెస్టు చేయడం దుర్మార్గం, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపణ. కొడైకెనాల్ పర్యటించిన తమిళనాడు ముఖ్యమంత్రి, పర్యాటకులతో సరదాగా ముచ్చరించిన స్టాలిన్. సోదరి అస్థి పంజరంతో బ్యాంకుకు, ఒడిశాలో కన్నీళ్లు పట్టించిన ఘటన. ఏబిఎన్ రాధాకృష్ణపై వైకాపా జిల్లా పార్టీ నాయకుల ఫిర్యాదు, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర అసహనం. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ పద్ధతుల్లో నిర్వహిస్తాం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన కీమోథెరపీ నుండి మరెన్నో చికిత్సల్ని అందుబాటులో ఉంచాం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు, ఘన స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. పసిరి ప్రియుల కూరట, తగిన బంగారం వెండి ధరలు.
ఐపీఎల్లో ఘోర పరాజయం, గతాన్ని వదిలేయాలన్న ఢిల్లీ కెప్టెన్. అశ్విరెడ్డి కేసులో సంచలన విషయాలు, ఆత్మహత్య బెదిరింపులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.